వ్యూవర్స్ మహాశైలకు జిగేల్ రాజా విజ్ఞప్తి. ఈ వీడియో క్వాలిటీ సంకనాకి సంగ్రామంలో కలిసింది. అందుకే బ్లాక్ అండ్ వైట్ లో ఎడిట్ చేయడం జరిగింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి గురు. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. అండ్ మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ని ప్రజెంట్ ఆడియన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు భయ్య. ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మనం ఏ వీడియో పెట్టినా కూడా వితిన్ 1 or 2 అవర్స్లో దాదాపు 1K, 1500, 2K అండ్ 1 డే అబౌట్ దాటిన తర్వాత 5K అలా వ్యూస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలామంది ఏంటంటే చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. భయ్య మీ డిస్కషన్ చాలా జెన్యున్గా ఉంది. అండ్ ఎనీ మూవీకి బాగుంటే బాగుందని, బాగోలేకపోతే బాగోలేదని చెప్పాలి. సో అది ఇంక్లూడింగ్ ప్రభాస్ మూవీ అయినా సరే అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను బిఫోర్ నుంచి ప్రభాస్ అభిమాని అని చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి సో ఆ రకంగా కామెంట్ పెట్టడంలో తప్పులేదు. వాట్ ఎవర్ ఇస్, ఏదేమైనా కూడా ఖచ్చితంగా నేను అది ప్రభాస్ మూవీ అయినా కూడా ఆయన మూవీసే అంటే నేను డైహార్డ్ ఫ్యాన్. సో అయినా కూడా నేను ప్రభాస్ మూవీ రిలీజ్ అయింది అంటే ఖచ్చితంగా నేను పాజిటివ్ డిస్కస్ చేస్తానని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నా దగ్గర నుంచి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే నేను మాట్లాడే రివ్యూస్ కానీ డిస్కషన్స్ కానీ ఫ్యాన్స్కి ఉత్సాహం రావచ్చు, ఆపోజిట్ వాళ్ళకి నిరుత్సాహపడవచ్చు. లేదు అనుకుంటే నేను ఆ మూవీ గురించి నెగిటివ్ మాట్లాడితే ఆపోజిట్ పర్సన్స్ హ్యాపీగా ఉండొచ్చు అండ్ అభిమానులు నిరుత్సాహపడవచ్చు. ఇవి 2 రకాలు జరుగుతూ ఉంటాయి భయ్య, మూవీస్ అన్నప్పుడు అండ్ రివ్యూస్ అన్నప్పుడు కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను మీరు అన్నట్టే అండ్ నా స్టైల్ ఆఫ్ వేలో ఖచ్చితంగా నాకు బెటర్ దెన్ మోర్గా మూవీ అనిపించిందంటే మాత్రం తప్పకుండా నాకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది డీటెయిల్గా చెప్తాను. ఎనీ మూవీ, ఎనీ హీరో. ఓకే, లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్కి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే థంబ్నైల్లో చూసారో అండ్ 2 మూవీస్ అప్డేట్స్ అవేంట్రా అంటే, ఒకటి ఇరుముడి అండ్ సెకండ్ NBK 111 అంటే మన నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్న మూవీ. అలాగే ఇరుముడి మన మాస్ మహారాజా రవితేజ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్న మూవీ. కంబ్యాక్ అని ఎందుకు అన్నానంటే మీరు గ్లిమ్స్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. మళ్ళీ మన మాస్ మహారాజా గారు వింటేజ్ ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ, ఎమోషన్ స్టైల్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ప్రతిదీ రాబోతుంది అని చెప్పేసి ఆ గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 మూవీస్కి సంబంధించిన అప్డేట్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓపికతో వీడియోస్ చూడండి భయ, చూస్తే మీకు అంటే దేని గురించి ఏ అప్డేట్ వస్తుంది అనేసి మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. మీరు కూడా ఒక జస్టిఫై చేయొచ్చు ఒక మూవీని. ఓకే, ఫస్ట్ ఇరుముడి గురించి మాట్లాడుకుందాం. ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎవరైతే మన రవితేజ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళకే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఎందుకంటే గ్లిమ్స్ ఇచ్చిన ఎగ్జైట్ అలా ఉంది మరి. సో ఆ గ్లిమ్స్ని ఆధారం చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెంచేసుకుంటున్నారు నార్మల్ ఆడియన్స్ కూడా. అంటే బేసిక్గా రవణకున్న అభిమానులు ఎలాంటి వాళ్ళరా అంటే ఆల్ హీరోస్ అందరు కూడా రవణ సినిమాలను ఇష్టపడతారు. ఎందుకంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ నెరేషన్ ఉంటుంది హీరో వైజ్గా చూసుకుంటే. అండ్ రవణకి అన్నీ ఉంటాయి. అందుకే రవణకి మనం ఒక కోతి హీరో లాగా కూడా పోలుస్తాం రవణని. ఎందుకంటే అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది, అలాంటి మ్యాజిక్ మిస్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ని. ఆయన దగ్గర కోతి చేష్టలు, చిలిపి చేష్టలు అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్, యంగ్, ఓల్డ్, యూత్ అందరు కనెక్ట్ అయిపోతారు ఆయనకి, చిన్నపిల్లలతో సహా. సో అలాంటి రవణ ఇరుముడి గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి బేసిక్గా. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయిన తర్వాత మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, తర్వాత సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి. ఆల్రెడీ ఒక సాంగ్ ఏదో రిలీజ్ అయింది అనుకుంటా భయ్య, మరి అది ఏలో జనరేట్ చేశారా లేకపోతే అఫీషియల్గా చేశారో నేనైతే దాని గురించి డీటెయిల్గా తెలుసుకోలేదు. ఒకటి వచ్చినట్టు ఒక ఐడియా ఉంది. గ్లిమ్స్ అయితే 100% వచ్చింది. మీరు మైత్రి మూవీ మేకర్స్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ గ్లిమ్స్ ఉందా లేదని ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇరుముడికి సంబంధించి మూవీ రిలీజ్ డేట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు. అంటే ఎక్కువ టైం కూడా లేదు. ఇదేంటి జూన్, జూలై, ఆగస్ట్, జస్ట్ ఇంకొక 2 monthsలో ఇరుముడి మూవీ మన ముందుకు రాబోతుంది అంటే మీరు నమ్ముతారా? అదేంట్రా ఆగస్ట్లో మన ప్యారడైజ్ మూవీ ఉంది కదా, ఎలా వస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా.
ప్యారడైజ్ మూవీ ఉన్నమాట వాస్తవమే, కాకపోతే ఆ మూవీకి ఇంకా కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేసి డేట్ అనేది ముందుకు జరుపుతున్నారు. ఇది 100%. ఆగస్టు 22 అంటే ఆగస్ట్ 22న ఇరుముడి మూవీ థియేటర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది అఫీషియల్ అప్డేటే, మళ్ళీ ఇక్కడ అంటే అనుకుంటున్నారు చేస్తారు జరుగుతుంది అనేది కాదు, అఫీషియల్ అప్డేట్ ఇది. అండ్ ఇరుముడి మూవీ మాత్రం మనకి ఆగస్టు 22న రిలీజ్ అవబోతుంది థియేటర్లో వరల్డ్ వైడ్గా. ఓకే, ఇది ఇరుముడి మూవీకి సంబంధించిన అప్డేట్. దీనికి అంటే సంబంధించిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఆ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఓకే, అండ్ సెకండ్ మన నందమూరి బాలకృష్ణ గారు 111 మూవీ, అండ్ గోపిచంద్ మల్లేని గారు అండ్ నందమూరి బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే ఒక మూవీ వచ్చింది. సో అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ తెలుసు. అంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంది, ఇక అంతంత మాత్రమే అన్నట్టు. అంటే మళ్ళీ అన్నా చెల్లెల కాన్సెప్ట్తో వచ్చిన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం అంతంత మాత్రమే అన్నారు. కానీ అది హిట్ అవ్వాల్సిన వేలో హిట్ అయింది, మంచి టాక్ క్రియేట్ చేసుకుంది, హిట్ అయ్యి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే 111 NBK 111 మూవీ మన ముందుకు వస్తుంది. ఇది హృదయ సినిమాస్ వాళ్ళు నిర్మిస్తున్న మూవీ. అంటే ఇప్పుడు మన పెద్ద మూవీని నిర్మించారు కదా, వాళ్ళే మళ్ళీ మూవీని అంటే NBK 111 మూవీని అండ్ గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్లో నిర్మిస్తున్నారు ఆ సినిమాని. అయితే ఇక్కడ ఏంటంటే అసలుకి అఫీషియల్గా మనకి ఆయన బర్త్డే సందర్భంగా ఒక టైటిల్ గ్లింప్స్ కానీ అంటే టైటిల్ రివీలింగ్ కానీ లేదంటే అందులో యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించింది ఏదన్నా ఒకటి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. అంటే 100% వస్తుంది. ఎప్పుడు రాదే అంటే జూన్ 10th, అంటే ఫస్ట్ 8th అన్నారు, ఆ తర్వాత మళ్ళీ 10th పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే బాలకృష్ణ గారు పుట్టింది జూన్ 10th కాబట్టి 10th అఫీషియల్గా దానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది మరి టైటిల్ రివీల్ చేస్తారా లేకపోతే ఏదైనా ఒక ఎలివేషన్ షార్ట్ రివీల్ చేస్తారో అది పర్టికులర్గా దాని గురించి అయితే క్లారిటీ లేదు ఇంకా. సో అది ఇంకా మూవీ మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ముంబైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ చేశారు భయ్య. ఆ యాక్షన్ ఎపిసోడ్ పోస్టర్ చూస్తుంటే పోనకాలే, నిజంగా చెప్తున్నా. అసలుకి గోపిచంద్ మల్లినేని గారు బాలయ్య బాబు గారు కలిశారంటే ఇక బోయపాటి బాలయ్య కలిస్తే ఎలా ఉంటుందో ఇక అలాగే. అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఓవరాల్గా ఆ ఫీల్ వచ్చేస్తుంది, మరి ఆ ఓవరా వచ్చేస్తుంది అనమాట సినిమాలో. ఇక చూడాలి, నైట్ అయిపోతుంది, మీకు వీడియో కూడా క్లారిటీ మిస్ మ్యాచ్ అవుతూ ఉండొచ్చు. ఇక క్లోజ్ చేద్దాం, ఎందుకంటే డిస్కస్ చేయాలి, ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్. కానీ ఈ 2 టాపిక్స్ నేను మీకు చెప్తాను కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సో ఫైనల్గా అండ్ బాలయ్య బాబు గారి గ్లిమ్స్కి సంబంధించి ఈ నెల 10th, ఈరోజు 7th, 6th 7th, ఇంకా ఒక 3 లేదా 4 days అయితే బ్యాలెన్స్ ఉంది. ఈ గ్యాప్లో మనకి బాలయ్య బాబు గారి NBK 111 గ్లిమ్స్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఇరుముడి మూవీకి సంబంధించి ఆగస్టు 22న మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ 2 అప్డేట్స్ ఎలా అనిపించాయి కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.